ఈరోజు ఒక పేరెంట్ ముందే వాళ్ళ బాబుని కోప్పడ్డాను కూడా. ఆవిడ పేరెంట్ ఒక ప్రముఖ షాపింగ్ మాల్‌లో సేల్స్ ఉమెన్‌గా చేస్తున్నారు. ఆల్మోస్ట్ మీకు తెలుసు కదా! షాపింగ్ మాల్‌లో సేల్స్ డిపార్ట్మెంట్ అంటే 8-10 అవర్స్ నుంచొనే ఉండాలి. సో, ఈ స్టూడెంట్ వాళ్ళ మదరు నా ముందేదో కౌన్సిలింగు, సరిగ్గా చదువుకో ఏదో చెప్తుంటే వాడు అన్నమాట ఏంటంటే, "నీకేం తెలుసమ్మా అంతసేపు కూర్చొని చదవటం అంత ఈజీ అనుకున్నావా?" అన్నాడు. వాళ్ళ మదర్ పాపం ఫెయింట్ అయ్యారు. నా ముందు కాస్త అలా మాట్లాడితే స్టూడెంట్ ఏం చెప్పాలో సమాధానం తెలియక ఫెయింట్ అయ్యారు. వెంటనే చెప్పాను, "కరెక్టేరా, మీ అమ్మకి కూర్చొని చదవటంలో ఉన్న కష్టం తెలియదులే. పోనీ నీకేదైనా 10 గంటలు షాపింగ్ మాల్‌లో నుంచొని పని చేయటంలో ఉన్న కష్టం తెలుసా?" అన్నాను. "మరి మీ మదర్ చేసేది అదే కదరా" అన్నాను. చాలామంది పిల్లలు పేరెంట్స్ పడుతున్న కష్టాలు తెలియట్లా. వీళ్ళ కష్టాలు పేరెంట్స్కి చెప్పుకుంటున్నారు. పేరెంట్స్ కష్టాలు అసలు ఎవరికి చెప్పుకుంటున్నారు? చెప్పుకోగలరా పిల్లలకి? చెప్పుకోకుండానే పేరెంట్స్ వాళ్ళ కష్టాలు చెప్పుకోకుండానే అర్థం చేసుకునేటువంటి పిల్లలు నిజంగా చాలా గొప్పవాళ్ళు, మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు. సో దయచేసి మీ పేరెంట్స్ని అర్థం చేసుకోండి. వాళ్ళకున్న కష్టాలు చాలు, మీరు మళ్ళీ ఇంకో కష్టంగా మాత్రం మారద్దు. ఇదే నేను స్టూడెంట్స్ నుంచి కోరుకునేటువంటి నిజమైన మార్పు.